హాయ్ ఫ్రెండ్స్, నిన్న 10th రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరెవరైతే బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళకి నా కంగ్రాచులేషన్స్. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఫెయిల్ అయ్యి ఉన్నారో వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సప్లిమెంటరీ ఉంది, సప్లిమెంటరీలో పాస్ అవ్వచ్చు. మీరు బాధపడిపోయి ఏంటి నేను ఎందుకు వేస్ట్ అనే మీరు ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. మార్కులు అనేది జస్ట్ నెంబర్స్ మాత్రమే. మీ భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంది స్కిల్స్ మీద మాత్రమే. స్కిల్సే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జనరేషన్స్ కావాల్సింది స్కిల్స్. అది ఎందుకు అంటున్నానంటే, నేను ఇదివరకు మా మా జనరేషన్లో అయితే పోస్ట్ మ్యాన్ ఉద్యోగం రావాలంటే 560 మార్కులు పైన ఉన్న వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేసేవారు. 10th 560 మార్కులు పైన ఉన్న వాళ్ళని మాత్రమే. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అంత స్కిల్స్ మీద ఆధారపడింది. స్కిల్డ్, నీకు సర్టిఫికెట్ లేకపోయినా పర్లేదు, స్కిల్స్ ఉంటే మాత్రం జాబ్ వస్తుంది. 100% మాత్రం జాబ్ వస్తుంది ఖచ్చితంగా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సరిగ్గా మనం అప్డేట్ అవ్వకపోవడం వల్ల పాపం చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు న్యూస్లో చూస్తూ ఉంటారు. మనకన్నా చైనా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా అప్డేట్గా ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు 10 సంవత్సరాల ముందు నుంచే సిలబస్ మొదలుపెట్టేసింది. ఏంటి, ఎల్కేజీ నుంచే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సిలబస్ మొదలుపెట్టింది. మనం ఇంకా మొదలు పెట్టలేదు. అలానే మన దేశంలో విద్యావంతులు లేరా, మంచి నాలెడ్జ్ పర్సన్స్ లేరా అని నేను అనట్లేదు, ఉన్నారు. ఎందుకు అంటానంటే ఈ మాట, ఒకప్పుడు మన ప్రాచీన గణిత శాస్త్రవేత్త సున్నాను మొదలుపెట్టింది బ్రహ్మగుప్త. ఆయన సున్నా మొదలుపెట్టిన తర్వాతే ఆ సున్నాకి ఒక వాల్యూ కింద దాన్ని వాడాలి అని వాడుకలోకి తీసుకొచ్చిన తర్వాతే ఈ డెఫినేషన్స్ అవన్నీ వచ్చినాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మొదలుపెట్టింది కూడా అప్పుడు సున్నా అనేది మన ఇండియన్ శాస్త్రవేత్త తీసుకురాకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా లేదు. పొరపాటు ఎక్కడ జరిగిందంటే, మన ప్రాచీన ఏదైతే మన పూర్వీకులు అనుసరించారో ఆ విధానాన్ని మానేసి ఈ కార్పొరేట్ స్టైల్లో మార్కులు వెంట పరిగెడుతున్నాం. చూసారా, మార్కులు ర్యాంకులు వెంట పరిగెడుతున్నాం కదా, అక్కడ తేడా వచ్చింది. కాబట్టి ఎవరైతే మార్కులు ఎక్కువ సంపాదించుకున్నారో మిమ్మల్ని నేను తక్కువ చేయట్లేదు, ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ చేసే మార్కులు సంపాదించారు. ఎవరైతే ఫెయిల్ అయ్యారో మీరు తక్కువగా అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేపొద్దున మీకు ఫ్యూచర్ ఉంది. సప్లిమెంటరీ వేసిన తర్వాత ఎవరికైతే మార్కులు తక్కువ వచ్చినాయో వాళ్ళు అసలు ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎందుకంటే స్కిల్స్ మాత్రమే మీ భవిష్యత్తు. స్కిల్డ్ మీద దృష్టి పెట్టండి.